మరి పాకిస్తాన్ కుట్రో తెలియదు, బంగ్లాదేశ్ కుట్రో తెలియదు, లేదు చైనా కుట్రో తెలియదు, కానీ ఈశాన్య రాష్ట్రాలు మొత్తాన్ని నాశనం చేయడానికి అటవీ ప్రాంతాలని కాస్త బంగ్లాదేశ్ నుంచి, బర్మా నుంచి వచ్చినటువంటి వాళ్ళతో నిలబెట్టేసి ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా ఆక్రమించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి కీలక అధికారులే సహకరించినటువంటి రోజులు. అలాంటి అధికారే ఇప్పుడు వాళ్ళ తరపున కోర్టులో వాదిస్తున్నది కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే హిమంత బిశ్వ శర్మ సర్కార్ నిర్మోహమాటంగా ఖాళీ చేస్తుంది. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశం నలుమూల నుండి బంగ్లాదేశీలను, రోహింగ్యాలను అక్కడికి పంపిస్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు కూడా తిరగబడి భారీ ఎత్తున హిమంత బిశ్వ శర్మకు అండగా నిలబడ్డటువంటి సంఘటన చూసాం. తాజాగా హిస్టారిక్ రెవల్యూషనే జరుగుతోంది. అస్సాంలో యురిమ్గెట్ ఎవిక్షన్ అన్నటువంటిది పెద్ద ఎత్తున జరుగుతోంది. 1.5 లక్షల బేగాల భూమి ఇంతవరకు ఆక్రమణని విముక్తి చేశారు. అంటే 70% పూర్తయింది. మిగతాది కూడా పూర్తి చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఆగేది లేదని తేల్చి చెప్తున్నాడు హిమంత బిశ్వ శర్మ. బెదిరింపులకి తలొగ్గబోమని చెప్తున్నాడు.